రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యుత్ భవన్లో బుధవారం జరిగిన మెడికల్ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ మన దేశానికి దశాదిశ నిర్దేశం చేసి రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు అందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ధన్యవాదాలను తెలపాలని అలాగే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని తెలిపారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ఉద్యోగుల అందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులు బ్లడ్ డొనేషన్ చేసి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కు మరియు గుడ్ సమరటన్ బ్లడ్ బ్యాంకు డొనేట్ చేశారు. గుడ్ సమరటన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు టి శశిధర్, కెఎం అంబేద్కర్, ఎం శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ ఏ రమాదేవి, జేఏసీ నాయకులు తురగా రామకృష్ణ, ఎం రమేష్, వి రాము, ఎస్ బల్సుబాబు, అబ్బాస్, తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. అంతస్తు హోదాలోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబరు 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై హింద్. దీన్ని చదువుతారు జడ్జి గారు. మరి రాజ్యాంగం ప్రకారంగానే తీర్పు ఇస్తారో అనుకుంటాం, కానీ నిజానికి రాజ్యాంగం నీది నాది. ఎందుకంటే దైనందిన జీవితంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉపయోగపడేది ఏంటంటే చాలామంది మెడిసిన్స్ అయ్యి అనుకుంటారు, కానీ రాజ్యాంగం మాత్రమే ఒక వ్యక్తి యొక్క జీవితానికి సార్థకత చేకూర్చేది ఏదే అంటే భారత రాజ్యాంగం మాత్రమే. ఎందుకంటే ఇది మన జీవితంలో కూడా, ఒక భార్య భర్తల జీవితంలో కూడా రాజ్యాంగం చదివినప్పుడు అర్థమవుతుంది. పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ పెళ్ళికొడుకు కానీ నిజంగా రాజ్యాంగం చదివితే ఈమె నాకు బానిస కాదు, నాతో పాటు సమానం, నా సహధర్మధారిణి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ వ్యక్తి రాజ్యాంగం చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఈ రాజ్యాంగం ఇంకా గొప్పతనం ఏంటంటే మరి సొసైటీలో ఉన్న ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఏ విధంగా సేవ చేయాలని తెలియాలంటే మరి రాజ్యాంగం చదివితేనే అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన టెక్నికల్ నాలెడ్జ్తో ₹1,00,000 పెట్టి కారుని తయారు చేస్తే అదే రేపు 3,000కి 5,000కి ఒక ల్యాప్టాప్ కానీ తయారు చేస్తే ఆ ఇంజనీరింగ్ విద్యార్థికి రాజ్యాంగంగా తెలిస్తే ఏం చేస్తారంటే నా బాధ్యత, నేను ఇంజనీరింగ్ చదవడానికి ప్రభుత్వం నా మీద ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టింది. అంటే ఫ్యాకల్టీ ₹1,00,00,000 అంటే డైరెక్ట్ డబ్బులు అతనికి ఇవ్వదు, కానీ ఆ ఫ్యాకల్టీ ల్యాబ్స్ అన్నీ కలిపి ఒకసారి 4 సంవత్సరాలు అతను బయటకు వచ్చేసరికి ప్రభుత్వం అతను ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది. ₹1,00,00,000 ఖర్చు పెట్టినప్పుడు అతనికి రాజ్యాంగం గురించి నాకు తెలుసుంటే నా పని సమాజంలో అందరూ కూడా సాంకేతికంగా డెవలప్ అవ్వాలి, సాంకేతిక విజ్ఞానం వివరాలైనా నాకు ఒక గుడిలోకి రావడానికి అవకాశం లేదు. కానీ ఈ భారతదేశానికి ఈ అత్యంత మరి ప్రజాస్వామ్యంగా భారతదేశానికి ప్రధాని అయ్యాయంటే కేవలం రాజ్యాంగం గొప్పతనమే. ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గొప్పతనమే మరి చెప్పిందంటే మరి భారతీయ రాజ్యాంగం గొప్పతనం ఎంత చూడండి. అంతేకాదు మరి ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా మరి స్థానిక విద్యుత్ భవన్ ఏలూరులో మా సూపరింటెండెంట్ ఇంజనీర్ సాల్మన్ రాజు గారు మరి ఆదేశానుసారం ఇక్కడ గుడ్ సమరటన్ వారి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు, అలాగే క్యాన్సర్ టెస్టులు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంకు, ఇలాగా వివిధ రకాలుగా మరి ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా మరి ఈరోజు బ్లడ్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో ఉద్యోగులు పెద్ద ఎత్తున బ్లడ్ని డొనేషన్ చేయటం జరిగింది. విద్యుత్తు అందించడమే కాకుండా అందరి
జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా సంస్థ పనిచేస్తూ మరి దాంతోపాటు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో మరి ఈ కార్యక్రమాలను కూడా మేము తలపెట్టడం జరిగింది. మరి ఈరోజు అందరూ కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో భాగంగా మరి అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఉద్యోగులు కూడా మరి వారి క్యాన్సర్ సంబంధిత పరీక్షల్ని చేయటం కూడా జరిగింది.